హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనతో వీడియోలో డిస్కస్ చేయడానికి సుభాష్ బాబు గారు ఉన్నారు. ఐఎమ్ రిజిస్టర్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్ని ఇన్వైట్ చేసి గోల్డ్ పెరుగుతోంది కదా, దాన్ని మనం ఏమైనా ఆపగలమా, ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు కూడా నాతో వీడియోని ఫాలో అయిపోండి. సో సార్ని ఇన్వైట్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ఏంటమ్మా ఏం లెక్క వేస్తున్నావు? ఎందుకు వేయకూడదు సార్? గోల్డ్ ఏమో రోజు రోజుకి కనీసం మన మీద కనికరం లేకుండా అలా వెళ్ళిపోతుంది. మొన్న మనం మాట్లాడుకున్నప్పుడేమో 140 1.40 అట్లా ఉండే. ఈరోజు 164కి వెళ్ళిపోయింది సార్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలి చెప్పండి సార్ మీరు అసలుకి. కరెక్ట్. గోల్డ్ ఎవరి మాట విందు. ఓకే, గోల్డ్ తన పద్ధతి పెరిగిపోతూ ఉంటుంది, లేకపోతే కొంచెం తగ్గుతుంటుంది అప్పుడప్పుడు. శ్రావణ మాసం పెళ్లి సీజన్ ఇంకా పెరిగిపోతుంది. అసలు ఎవరి మాట విందు. మనమే గోల్డ్ మాట విని జాగ్రత్తగా బిహేవ్ చేసుకోవాలి. అంతేనా? గోల్డ్ కొనాలి అనే ఫీలింగ్ మన ఇండియాలో ఎక్కువ ఉంది, మన సౌత్ ఇండియా ఇంకొంచెం ఎక్కువ ఉంది. అది మనం తప్పదు, లెక్క చేయరు. అంటే అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది సార్. స్టేటస్ అవ్వచ్చు, సాటిస్ఫాక్షన్ కోసం అవ్వచ్చు. చిన్నప్పటి నుంచి చూస్తారు ఇంట్లో బంగారం కొనడం, పండగ బంగారం కొనుక్కోవడం అలవాటు అయిపోయింది, మనకి అలవాటు అయిపోయింది. దట్స్ గుడ్ హ్యాబిట్, నో డౌట్. బికాజ్ గోల్డ్ అనేది అసెట్. అది గోల్డ్లో కొన్నామంటే అది ఖర్చు పెట్టట్లేదు, అసెట్ని బిల్డ్ చేస్తారు. ఆ విధంగా గోల్డ్ కొనడం ఎప్పుడు మంచిదే. ఇన్వెస్ట్మెంట్గా చూడడం అనేది కొంచెం అది డిబేటబుల్ పాయింట్. అది గోల్డ్ ఎప్పుడు పెరగడం మరి ఇలా పెరిగిపోదు గోల్డ్ ఎప్పుడు. అంటే బ్యాంక్ ఎఫ్డి అయితే 8%, 7% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ అలా పెరుగుతుంది లెక్కలేదు. గోల్డ్ 10% పెరగచ్చు, ఫ్లాట్గా ఉండొచ్చు, 5% పడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ మనం చూడకూడదు ఎప్పుడు. మనం గోల్డ్ అవసరం, ఇంట్లో మనకి గోల్డ్ ఏదో పెట్టుకున్నాం, లేకపోతే పెళ్ళికి ఇంతకి బంగారం పెట్టాలి అని ఉన్నప్పుడు గోల్డ్ కొనడం మంచిది. అది కాకుండా గోల్డ్ ఎప్పుడు ఒక భరోసా ఇచ్చే అసెట్ మనకి. అంటే భరోసా ఇచ్చే అసెట్ అంటే రేపు అవసరం వస్తే దాన్ని మనం హైపోథికేట్ చేసి, మార్ట్గేజ్ చేసి డబ్బు తీసుకుని విడిపించుకోవచ్చు. అమ్మడం అవసరం వస్తే అమ్మడం కూడా చేయొచ్చు. సో మిగతా అసెట్లు అంటే మిగతా ప్రాపర్టీస్, ల్యాండ్లు కానీ ఇళ్ళు కానీ అవి కూడా మార్టిగేజ్ చేసి అమ్మి మనం డబ్బు చేసుకోవచ్చు. కానీ గోల్డ్లో చేస్తే వచ్చేంత స్పీడ్ దాంట్లో ఉండదు. ఇది ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు మనం. ఆ అసెట్లు అలా ఉండదు. ల్యాండ్ అయితే బాగా తక్కువ అంటే ఈజీగా అమ్మలేము. ఇళ్ళు కూడా ఆల్మోస్ట్ అలాగే అయిపోయే రోజుల్లో ఎవరు సెకండ్ హ్యాండ్ ఇళ్ళు వెంటనే అమ్మడం అంత ఈజీగా రాదు, వాళ్ళకి కూడా ఎక్కువ సరిగా రాదు దాంట్లో. సో అసెట్ ఉంది అంటే ఉంది, కాదని కాదు. కానీ గోల్డ్లో ఉన్నంత కంఫర్ట్ మిగతా అసెట్స్ రాదు. గోల్డ్ ప్రైస్కి వచ్చేప్పటికీ గోల్డ్ ప్రైసింగ్ చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ మూవ్ అవుతుంది. యాక్చువల్గా యూఎస్ డాలర్, ట్రంప్ పాలసీస్, మిగతా కరెన్సీస్ వర్సెస్ డాలర్, ఆ పారామీటర్స్ మూవ్ ఒక రేట్ ఫిక్స్ అవుతూ ఉంటుంది గోల్డ్. అది కాకుండా గ్లోబల్ డిమాండ్, ఇండియా ఆర్బీఐ చాలా డబ్బు కొంటోంది ఇయర్ ఆన్ ఇయర్. మన దేశాని కోసం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కొనుక్కుంటున్నారు గోల్డ్. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి సంస్కృతి వాళ్ళు కాదు కదా ఇండియాకి. వాళ్ళు చేస్తుంది మన ప్రొటెక్షన్ కోసం, మన ఎకానమీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి గోల్డ్ బ్యాకింగ్ ఉండాలి. సో వాళ్ళు 1000 టన్నులు అంత కొన్నారు ఎప్పుడే గత 2-3 yearsగా. మిగతా దేశాలు కొని పెట్టుకుంటున్నాయి. అంటే వాళ్ళ కరెన్సీ ఫ్లక్చుయేషన్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు కొని పెట్టుకుంటున్నారు. ఇలా అన్ని దేశాలు కొనడం బట్టి డిమాండ్ పెరిగింది గోల్డ్కి, ప్రైస్ పెరిగిపోతుంది. అది కాకుండా డాలర్ వర్సెస్ రూపీ మన డాలర్కి అగేన్స్ట్ డిప్రిషియేట్ అవుతుంది. అంటే ఒకప్పుడు 90 రూపాయల డాలర్ వస్తే 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది డాలర్ తీసుకోవాలి అంటే. అది కూడా మన డాలర్ గోల్డ్ ప్రైస్ పెంచుతోంది. ఈ రెండు కూడా కలిపి పెరగడంతో మనకి ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇది ఇప్పటికి కూడా గోల్డ్ కొనాలి, కొన్ని ఫంక్షన్స్ గోల్డ్ కొని తీరాలి తప్పదు అని మనకు ఉంటుంది. ఏదో అప్పు చేసి కొంటారు, పెట్టుకుని అప్పు తీర్చుకుని గోల్డ్ అట్టి పెట్టుకుంటారు. బట్ యాజ్ అ సెట్ గోల్డ్ కొన్నప్పుడు మంచిదే, ఇప్పుడు మంచిది కాదు ఎప్పుడు అన్నది. అంటే ఇప్పుడు చాలా మంది గోల్డ్ తగ్గుతుంది, ఇప్పుడు గోల్డ్ అది మొత్తానికి పడిపోయి కాపర్ ఇవన్నీ కూడా ప్రైజెస్ పెరుగుతాయి, దానికి వాల్యుయేషన్ వస్తుంది అని అంటారు. మేబీ అది ఇప్పుడే కాకుండా ఒక 30 years 40 years తర్వాత అలా జరుగుతుందా సార్? అలా అనుకోవచ్చు, అలా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. 30 years 40 years ప్రిడిక్షన్ చాలా కష్టం అమ్మాయి. అంతేనా? చాలా కష్టం. ఈవెన్ ఒక 2-3 years ప్రిడిక్షన్ చేయడం కష్టం. బికాస్ డాలర్ మూవ్మెంట్ మీద ఆధారపడి ఉంది. డాలర్ ఎలా మూవ్ అవబోతోంది గ్లోబల్ కరెన్సీస్లో అని చూస్తే డాలర్ వీక్ అవుతుంది.
సో డాలర్ వీక్ అయినప్పుడు గోల్డ్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ప్రైసెస్ పెరుగుతాయి. అది ఎప్పుడు తగ్గాలి గోల్డ్, దాని ప్రైస్ ఎప్పుడు పెరగాలి, మన గోల్డ్ ప్రైస్ ఎప్పుడు తగ్గాలి, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ సార్. నా ఉద్దేశంలో గోల్డ్ ప్రైస్ మళ్ళీ ఇంక పెద్దగా తగ్గకపోవచ్చు. ఒకవేళ తగ్గినా సరే ఒక 5,000 అది 3,000 అలా అవుతూ ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు 160 నుంచి ఇంతకుముందు 80,000 చాలా రోజులు చూసాం మనం, లక్ష చాలా మంత్స్ చూసాం. ఆ లెవెల్కి వెళ్ళడం నా ఉద్దేశంలో కష్టమే, నా అసెస్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు అర్థమవుతుందా? ఒకవేళ మీరు కూడా సార్తో మాట్లాడి సార్ సజెషన్స్ తీసుకోవాలి అని అంటే మాత్రం సార్కి సంబంధించిన నెంబర్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య. ఇంకొక వీడియోతో ఇంకొక గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.